సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి రీసెంట్గా మనకి మార్చ్ 18 నుండి అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో దానికోసం ఆ 10th హాల్ టికెట్స్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇది తెలంగాణ స్టేట్ వాళ్ళకి మాత్రమే. సో తెలంగాణ స్టేట్లో 10th క్లాస్ వాళ్ళకి లేటెస్ట్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం ముందుగా మీరైతే బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను బ్రౌజర్ అయితే ఓపెన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోద్ది. మీరైతే వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్పై క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ ఎస్ఎస్సి ఆల్ టికెట్స్ మార్చ్ 2024 అన్నమాట. ఈ ఇయర్ అన్నమాట, లేటెస్ట్ ఇయర్ అన్నమాట. మార్చ్ 18 ఉండేది ఎగ్జామ్స్. సో దానికోసం ఆల్ టికెట్. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. ప్రైవేట్ అయితే ప్రైవేట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఓఎస్ఎస్సి వాళ్ళైతే ఓఎస్ఎస్సి వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. వొకేషనల్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ లింక్ని అయితే క్లిక్ చేయండి. సో మ్యాక్సిమం చాలామంది రెగ్యులర్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో రెగ్యులర్ ఆల్ టికెట్ ఎలాగో చూపిస్తాను. సో నేనైతే ఈ లింక్ పై అయితే క్లిక్ చేద్దాం. ఫస్ట్ రెగ్యులర్ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేయడం కోసం క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మార్చ్ 2024 ఆల్ టికెట్స్ డౌన్లోడ్ రెగ్యులర్ అనేసి ఇక్కడ చూపిస్తుంది హెడ్డింగ్. ఇక్కడ వచ్చేసి మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తెలంగాణలో ఉన్న డిస్టిక్స్ మొత్తం ఇక్కడ మీకు చూపిస్తాయి. నేనైతే మా డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేస్తాను. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్కూల్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ అయితే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఏ స్కూల్ అనేది మీరు ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకైతే స్కూల్ కోడ్ నాకు గుర్తుంది కాబట్టి డైరెక్ట్గా నేనైతే స్కూల్ని అయితే సెలెక్ట్ చేస్తాను. స్కూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ అయితే నీకు లిస్టులో అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి నేమ్ అన్నమాట. ఇప్పుడు ఈ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లోని ఈ స్కూల్లో 10th క్లాస్ చదివే వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. సో నేనైతే నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, మా సిస్టర్ది. సో తన నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ వాళ్ళ క్లాస్ యొక్క నేమ్స్ అయితే ప్రతి ఒక్కరి నేమ్స్ అయితే ఇక్కడ వస్తాయి. నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ వచ్చేసి డేట్ ఇవ్వండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మంత్ కూడా అలాగే మంత్ ఇచ్చేసిన తర్వాత ఇయర్. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆల్ టికెట్ అయినా సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్ టికెట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రింట్ దిస్ పేజ్ అని ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ప్రింట్ ప్రివ్యూ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా. ప్రింటర్ కాకుండా ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.